వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు చైత్రికాస్ కిచెన్‌లో ఎలాంటి కుకింగ్ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ థాట్. నేనైతే ఒక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇది కొంచెం సరదాగా, కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో కొంచెం సరదాగా ఉండాలని ఈ వ్లాగ్ అయితే చేశాను. ఈ వ్లాగ్‌లో మాకు జాన్యువరి 9థ్ థర్స్‌డే బాగా స్నో వచ్చింది. సో, ఈ స్నో పడినప్పుడు డాలస్ ఏరియా అందరూ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలైతే స్కూల్‌కి కూడా హాలిడేస్ ఇచ్చారు ఈ 2 రోజులు. బికాజ్ ఇంక్లిమేటరీ వెదర్ ఉంది కాబట్టి ఇలాంటి వెదర్‌లో వెహికల్స్ అనేవి వెళ్తే రోడ్డు మీద అంత సేఫ్ కాదు. అవి స్కిడ్ అవుతాయి. ఇంకా యాక్సిడెంట్స్ అవుతాయి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అది సేఫ్ కాదు కాబట్టి స్కూల్‌కైతే హాలిడేస్ ఇచ్చేశారు. సో, ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకా పిల్లల్ని బిజీ పెట్టాలి కదా! సో, ఇంట్లో అయితే ఉండరు. ఇంకా స్నో పడుతుంది అంటే ఎప్పుడు బయటికి తీసుకెళ్తారు, ఎప్పుడు ఆడిస్తారు అని కంటిన్యూయస్‌గా బ్రెయిన్ అయితే తింటూనే ఉంటారు. మా పిల్లలు కూడా స్టార్ట్ చేసేసారండి ఎప్పుడు తీసుకెళ్తారు అని. సో, మొత్తానికి ఫైనల్‌గా టైం అయితే చేసుకొని ఒక మంచి టైంలో బయటకి తీసుకెళ్ళాము. ఇదంతా కూడా ఇంటి ముందు. మీరు చూస్తున్నారు కదా! చక్కగా మంచు దుప్పట్లా కప్పేసినట్టు అంతా మంచుతో నిండిపోయింది. పిల్లలు కదా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. బట్ మేము నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడైతే మాకు త్రూ ఔట్ వింటర్ అంతా కూడా మంచుతోనే ఉండేది. ఇంచుమించు వింటర్ అంతా కూడా మంచు ఉండడం వల్ల -16 అలాగే -20లో కూడా మేము ఉండేవాళ్ళము. అలాంటి వెదర్‌లో కంటిన్యూయస్‌గా ఉన్నప్పుడు నాకైతే చాలా డిప్రెసింగ్‌గా అనిపిచ్చేది. ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. బట్ ఇక్కడ మాకు టెక్సాస్ ఆర్ డాలస్‌లో అలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇయర్‌లో ఒక్కసారి స్నో పడుతుంది అంటే అది 1, 2 డేస్‌కి మించి ఎక్కువ ఏమీ ఉండదు. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ సివియర్ స్ట్రార్మ్ అయితే వచ్చిందండి. అప్పుడు చాలామందికి పవర్ ఔటేజెస్ రావడము, అలాగే కొంతమందికి వాటర్ లేకపోవడం అలా జరిగింది. బట్ 3 డేస్ తర్వాత అందరూ కూడా నార్మల్ లైఫ్‌కి అయితే వచ్చేసారు. ఇక్కడ ఎప్పుడు కూడా స్నో స్టార్మ్ ఉంది అంటే ముందుగా వారం రోజుల ముందు నుంచే అందరికీ హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు గ్రోసరీ స్టోర్‌కెళ్ళి పాలు, గ్రోసరీస్ అలాగే కావాల్సిన మెడిసిన్స్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటారు. బికాజ్ సీజన్ ఎలా ఉంటుంది, ఎలాంటిది అవసరం ఉంటుందో మనకి ఇంట్లో తెలీదు కదా! సో, పిల్లలతో ఉంటాం కాబట్టి అన్నీ రెడీగా పెట్టుకోవడం చాలా మంచిది. సో, మీరనుకోవచ్చు పిల్లల్ని బయటకి తీసుకొచ్చి ఆడిపిస్తున్నామని. బట్ వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అని కాదు. బయటకి తీసుకొచ్చేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకైతే లోపల థర్మల్స్, అలాగే క్లోత్స్, ఇంకా జాకెట్స్, బూట్స్, హ్యాట్, అలాగే గ్లౌజెస్ ఇవన్నీ బాగా కవర్ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు స్నో పడిందనే కాదండి. ఈవెన్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని ఇలాగే రెడీ చేసి పంపించాలి. బికాజ్ ఇక్కడ ఎండగా ఉన్నప్పుడు వాళ్ళని బయట ఆడుకోమని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వెదర్‌లో వీళ్ళు ఎంత చల్లని కూల్ క్లైమేట్‌లో ఆడుకోవాలి అంటే ఇంకా కామన్‌గా కోల్డ్, కాఫ్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఇంకా హెల్త్ వైస్ వాళ్ళు ఎక్కువ ఇంకా ఎఫెక్ట్ కాకుండా కొంచెం మనం ప్రొటెక్టివ్‌గా అయితే చూసుకోవాలి. డాలస్‌లో ఇలా స్నో పడినప్పుడు అయితే ఆల్మోస్ట్ హైవే రోడ్స్ ఇవన్నీ కూడా సాల్ట్‌తో ట్రీట్ చేస్తారు. బికాజ్ సాల్ట్‌తో ట్రీట్ చేయడం వల్ల వెహికల్స్ అనేవి స్కిడ్ అవ్వకుండా ఉంటాయి. అలాగా యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి. నా వరకు ఇలాంటి వెదర్‌లో బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. సో, ఏదైనా అవసరం ఉంటే ముందుగానే అన్నీ తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. మాకు ఇక్కడ ఇయర్‌లో 1, 2 రోజులు స్నో అనేది ఉంటుంది కాబట్టి, ఆ 2 రోజులు పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. సో, మనం నో అని చెప్పడానికి ఉండదు. కానీ త్రూ ఔట్ వింటర్ స్నో పడితే మాత్రం ఇలాగే ఉంటే క్లైమేట్ కెన్ యూ ఇమాజిన్ ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత డిప్రెసింగ్‌గా ఉంటుందో కదా! ఏదైనా కూడా నేచర్ అనేది కరెక్ట్‌గా రియాక్ట్ అవుతేనే మనకి కూడా చూడ్డానికి, అలాగే ఉండడానికి కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ కన్నా మనం ఎక్కువ ఉండలేమండి స్నోలో. కొంచెం సేపు ఫోటోస్ దిగడానికి మనకి సరదాగా ఉండొచ్చు. బట్ అదే టెంపరేచర్‌లో కొంచెం ఎక్కువ సేపు ఉన్నాము అంటే మనకి కష్టంగానే ఉంటుంది. సో, నా వరకు కొంచెం వీడియో తీస్తున్నాను గానీ, చేతులు అలాగే కాళ్ళు కూడా కొంచెం నాకు తెలుస్తుంది స్నో అనేది బాగా చల్లగా అవుతున్నాయి లోపల నుంచి కూడా. సో, మొక్కలనేవి ఇలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి గానీ, మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఇవన్నీ తిరిగి పుంజుకుంటాయి. ఇక్కడ పిల్లలైతే స్నోమెన్‌ని రకరకాల షేప్స్‌లో చేసి, వాటికి నేమ్స్ కూడా పెట్టి సరదాగా ఫన్‌గా అయితే ఉన్నారు. రెగ్యులర్ లైఫ్ అనేది నార్మల్‌గా మనం రొటీన్‌గా లీడ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి చేంజెస్ అనేవి లైఫ్‌లో ఉండాలి. అలాంటప్పుడే కొంచెం ఫన్ అనేది యాడ్ అయ్యి లైఫ్ కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది. సో, ఇక్కడ పిల్లల కొంత ఒక 20 మినిట్స్ అయితే ఉన్నామండి టోటల్‌గా. సో, స్నోమెన్ చేసుకున్నారు, స్లైడ్ చేశారు, అలాగే స్నోని త్రో చేసుకొని స్నో బాల్స్ చేసి ఆడుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళ హెల్త్ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. సో, వాళ్ళ హెల్త్ బావుంది అంటే ఆబ్వియస్‌లీ పేరెంట్స్‌గా మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము. సో, యాస్ ఎ పేరెంట్స్ మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనం వాళ్ళ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. సమ్మర్‌లో అయితే వెదర్ చాలా బావుంటుంది కాబట్టి కాసేపు బయటికెళ్ళి ఆడుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి బోర్ కొట్టదు. బట్ వింటర్‌లో అలా కాదు కదా! వెదర్ అనేది చాలా కోల్డ్‌గా ఉంటుంది. బయటికి వెళ్ళలేరు, ఆడుకోలేరు. అలాగని ఇంట్లో ఎంతసేపని ఆడుకుంటారు, ఎంతసేపని టీవీ చూస్తారు. సో, ఇలా ఒక్క 1, 2 డేస్ మాకు స్నో పడింది కాబట్టి కొంచెం ఆ ఎక్సైట్‌మెంట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే చేసుకొని వాళ్ళని బయటకి తీసుకెళ్ళి కాసేపు ఆడించాము. చూసారు కదండీ వీడియో. పిల్లలు, అలాగే మా హస్బెండ్ అలాగే అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా కుకింగ్ రిలేటెడ్ రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం చేంజ్ కోసం నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో, నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్.